దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మనిషి ఎప్పుడు సంపూర్ణుడవుతాడు? ఒక మనిషి ఎప్పుడు పరిపూర్ణుడవుతాడు? ఒక మనిషి ఎప్పుడు సంపూర్ణంగా మార్చబడతాడు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నారు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో దేవుడు ఈ రీతిగా తన భక్తుడి ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మనుష్యుడైతే యేసుక్రీస్తు యందు నిలిచి ఉంటాడో, యేసుక్రీస్తులో ఉంటారో, యేసుక్రీస్తు అని ధరించుకొని ఉంటారో అప్పుడు సంపూర్ణులై ఉంటారు అని పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు తెలియజేస్తున్నాడు తన భక్తుల ద్వారా. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనుష్యుడు యేసుక్రీస్తు వారిలో ఉండి నిలిచి ఉంటేనే సంపూర్ణుడవుతాడండి. తన స్వబుద్ధి వలన, సొంత జ్ఞానం వలన, ధర్మ కార్యాల వలన, ఏయో మంచి పనులు చేయటం వలన మనిషి సంపూర్ణుడు కాలేడు, పరిపూర్ణుడు కాలేడండి. ఎవరు పరిపూర్ణులు అవుతారు, ఎవరు సంపూర్ణులు అవుతారు అంటే యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి వారు, యేసుక్రీస్తులో ఉన్నటువంటి వారు, యేసు ప్రభు వారిలో నిలిచి ఉండినటువంటి వారు మాత్రమే సంపూర్ణులు అవుతారు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తాం. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నేను సంపూర్ణులవుటకు సాగిపోవాలి, సంపూర్ణమవుటకు సాగిపోవాలి. యేసు ప్రభు వారిలో నిలిచి ఉండాలి. మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నింటినీ తీసివేసేసుకోవాలి, చెడ్డ తలంపులన్నీ యేసుక్రీస్తు వారి స్వారూప్యము మనము ధరించుకోవాలి. క్రీస్తులోనికి మనం బాప్తిస్మం పొంది ఉన్నాం కాబట్టి ఆ క్రీస్తుని మనం ధరించుకొని నడుచుకోగలిగినట్లయితే, యేసు ప్రభువారిని మనం ధరించుకొని జీవించగలిగినట్లయితే సంపూర్ణంగా మార్చబడతాము అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, మన యొక్క డెస్టినేషన్ ఏంటంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే భూమి మీద మనం సంపూర్ణం అవ్వాలి, సంపూర్ణంగా మార్చబడాలి. ఆ సంపూర్ణంగా మనల్ని మార్చేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారేనండి. ఆయనలో మనము నిలిచి ఉందాము, ఆయనతో కలిసి నడుచుదాము. ఆయన ద్రాక్షవల్లి, మనము తీగలు బహుగా ఫలిద్దాము, ఆశీర్వదించబడదాము, కలిసి నడిచి సంపూర్ణంగా సాగిపోయి పరలోక రాజ్యం చేరుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.